అలాగే శర్మ గారు, దర్భకున్న విశిష్టత ఏంటి? ఎందుకంటే ఏ వస్తువుకి లేని ఒక చక్కటి విషయం మనకి దర్భకు ఉంది. దర్భ వేయంగానే అది పవిత్రం అవుతుంది, తర్వాత తీసేస్తాము అని అంటాం కదా. ఈ దర్భకున్న విశిష్టత ఏంటి? దర్భకున్నటువంటి విశిష్టత, దర్భ స్వర్గంలో ఉత్పన్నమైనటువంటివి అని. దీనికి ఒక కథ ఉంది, చెప్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది, సమయం సరిపోదు. గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని వచ్చేటువంటి సమయంలో ఈ అమృతము ఉలికిందట. అది దర్భల మీద పడింది. అదేవిధంగా 4 చుక్కలు భూమండలం మీద పడ్డాయి. అవి చార్ధాములు అన్నాయి. అవే చార్ధాములు, అవే 4 చుక్కలు పడ్డటువంటి ప్రాంతాలు. అక్కడ ఒలికినటువంటి సందర్భంలో దర్భల మీద పడ్డాయి కనుక ఆ దర్భలు పవిత్రములైనటువంటివి కనుక దర్భలు శుభ అశుభ కర్మలకు రెండింట్లో కూడా వాడతారు. ఇక గ్రహణ సమయం అనగానే దర్భలు వాడడం అనేటువంటిది అందరూ చేసేటువంటిదే. ఇక చాలామంది ఏం చేస్తారు, దర్భలు లేకపోతే గరిక వేయండి అని అంటారు. పనికిరాదు, అవసరం లేదు. దర్భలు వేస్తే వేయండి, దర్భలు లేకపోతే ఊరుకోండి. దర్భలు వేస్తే ఏం చేస్తానంటే పచ్చడి మీద ఒక ముక్క దర్భ, పెరుగు మీద ఒక ముక్క దర్భ, ఎందుకు పనికిరాదు అలా వేస్తే. ఇక్కడ ఏంటంటే మనం చాదస్తం చేయకూడదు, శాస్త్రీయత నిరూపించాలి. మన ధర్మశాస్త్రం ప్రకారం శాస్త్రీయంగానే చెప్పారు ఏది చెప్పినా కానీ. వెనుకటి ఇళ్ళన్నీ కూడా పూరిగుడుసులతో ఉన్నటువంటివి, అందులోకి డైరెక్ట్గా రేస్ అనేటువంటివి లోపలికి వచ్చేటువంటివి. ఇప్పుడు అన్నీ కూడా ఆర్సీసీతో ఉన్నటువంటివి. అన్ని ఇంట్లో ఆర్సీసీ ఇళ్లలో ఉన్నటువంటి పచ్చళ్ళు పదార్థాలు, వీటి మీదకి ఎలాంటి రేస్, ఎలాంటి ఈ ఇబ్బందికరమైనటువంటివి ఏమీ రావు. దీని రేడియేషన్ అనేటువంటిది ఏమీ రాదు. ఇక్కడ దర్భలు చాదస్తంగా వేసుకుందామంటే మీ ఇష్టం, కానీ లేకపోతే బాధపడుకుంటుంటారనమాట. గరిక కోసం కూడా పరిగెత్తుతుంటారు. ఇట్లా చేయకండి. ఒకవేళ దర్భలు వేసేటైతే ఎవరు వేయాలి? ఒక పూరి గుడిసెల్లో ఉండేటువంటి వారు. డైరెక్ట్గా రేడియేషన్ రేస్ కనుక మీ పదార్థాల మీదకి వచ్చి పడుతున్నాయనంటే అప్పుడు దర్భలు వేస్తే కనుక దర్భ ఒక పళ్ళెం పెట్టినట్టుగా దర్భలు పెట్టాలి. పళ్ళెం పెడితే ఇలా నింపుగా పెడతామో అలా పెట్టాలి. ఒక్క ముక్క దర్భ వేసి ఇది పవిత్రం అయిపోయింది అని అనుకుంటే అది కేవలం భ్రమ. అలా చేయకూడదు. దర్భలు పవిత్రమైనటువంటివి, దాన్ని ఉపయోగించేటువంటి విధానం సరైనటువంటి విధానంగా ఉపయోగిస్తే అది శాస్త్రీయత.